హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాస్మిన్ తాజ్. స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మీతో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలు చదువుకోవాలని చాలా కాన్సన్ట్రేషన్, నేను క్లాస్లో ఫస్ట్ రావాలని అనుకుంటారు ఫ్రెండ్స్. ఏమంటే వాళ్ళకు ఫస్ట్ డిస్ట్రాక్షన్ మొబైల్. ఆ మొబైల్ డిస్ట్రాక్షన్ వల్ల వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. చదవాలని 10 నిమిషాలు బుక్ ఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ సెల్ చూడాలనిపిస్తుంది. ఈ విధంగా పిల్లలకి మొబైల్ డిస్ట్రాక్షన్ ఉంటుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాగా చదివే బాబు, ఆ అబ్బాయి మొబైల్ తీసుకోకముందు ఫస్ట్ 90% మార్క్స్ గెయిన్ చేసేవాడు. తర్వాత ఆ మొబైల్ చూడడం స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్, వీడియో గేమ్స్, తర్వాత మొబైల్లో ఆటలు ఆడడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఆ అబ్బాయి చదువు 34%కి తగ్గిపోతుంది. ఈ విషయాన్నంతా వాళ్ళ పేరెంట్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్. చూసినప్పుడు వాళ్ళ మమ్మీ వద్దు అని చెప్పి మొబైల్ తీసేస్తుంది. ఆ మొబైల్ తీసేసిన 10 days లోపల ఆ బాబు మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాడు. టైంపాస్ కాదు కదా, రాయడం, చదవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ అబ్బాయికి 80% వస్తుంది. ఈ విధంగా పిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే ఫ్రెండ్స్ చాలా వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చదవగలరు. తర్వాత సెకండ్, హెల్దీ డైట్. మనం బాగా హెల్దీ ఫుడ్ తినడం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చేయగలం అన్నమాట. హెల్దీ డైట్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, తర్వాత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. ఇలా లేకుండా ఫ్రెండ్స్ చాలామంది పిజ్జా, బర్గర్ ఇట్లాంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం మన పిల్లలకి మనం హెల్తీ డైట్నే ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, లేజీనెస్గా ఉండదన్నమాట. హెల్తీ డైట్ తీసుకొని పిల్లలు హెల్తీగా, లేజీగా ఈ విధంగా ఉంటారు. థర్డ్ పాయింట్, సింగిల్ టాస్క్. చాలామంది చదవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి, మంచి ర్యాంక్ కొట్టాలి అనే పిల్లలు చాలామంది ఉంటారు. అనుకున్న వాళ్ళందరూ సక్సెస్ కాలేరు. మనం చేయాల్సిన పని ఏమంటే అన్నీ హిందీ చదవాలి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నీ చదవాలి అని అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ టాస్క్ అనేది ఒకటి చూస్ చేసుకోవాలి. సింగిల్ టాస్క్, ఒకటే సబ్జెక్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్ థరోగా ప్రిపేర్ కావాలి, బాగా చదవాలి. చదివిన తర్వాత వేరే సబ్జెక్ట్ వెళ్ళాలి. ఆ విధంగా టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ ప్రకారంగా చదవడం వల్ల మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ప్లానింగ్ అనేది మనం చదవడం చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడు మన పేరెంట్స్ చెప్తున్నారనో, లేక టీచర్స్ చెప్తున్నారో, యూట్యూబ్లో ఛానల్లో చూసి చదువుకోవాలని, తర్వాత ఓల్డ్ ఇయర్ పేపర్స్ అలా చదువుకుంటూ ప్లానింగ్గా చదివే పిల్లలకి 80 to 90% మార్క్స్ వస్తాయి. అలా కాకుండా కొంతమంది పిల్లలు మొత్తం ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే వరకు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 4-5 days ముందు చదవడం స్టార్ట్ చేస్తారు. ఇలా చదవడం మంచి ప్లానింగ్ కాదు ఫ్రెండ్స్. రివిజన్ ఎలా చేయాలంటే, రివిజన్ అనేది ఫస్ట్ మనం ప్లాన్గా చదవాలి. చదివిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ప్లానింగ్గా రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేసే ముందు మనము రివిజన్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా అది మనం చదివింది రివిజన్ చేయకపోతే అస్సలు గుర్తుండదు ఫ్రెండ్స్. రివిజన్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్లో లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్ని ఎలా చదవాలంటే చదువుకుంటూ వెళ్ళాలి, రివిజన్ చేయాలి. అదే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇట్లాంటివి ఉంటాయి, వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు గుర్తుండిపోతాయన్నమాట. తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల మన బాడీకి హెల్తీగా మనం చదువుకునేది గుర్తుంటుంది. అది ఎక్సర్సైజ్ అంటే మనకు 10 to 15 minutes ఫ్రెండ్స్. చాలామంది పిల్లలకి టైం ఉండదు. హాస్టల్స్లో, కాలేజెస్లో, ఇంట్లో ఎక్కడైనా కూడా వాళ్ళకు టైం ఉండట్లేదు. ఉన్న టైంలో చదువుకోవడానికి సరిపోతుంది అనుకుంటారు. అలా కాకుండా మీరు బ్రష్ చేసేటప్పుడు ఒక 5 to 10 minutes అలా వాకింగ్ చేయడం వల్ల కూడా మనకు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట. తర్వాత ఒక 10 minutes కూర్చొని, కళ్ళు మూసుకొని కూర్చొని 10 minutes
సైలెంట్గా ఉండడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం చదువుకునింది మన బ్రెయిన్కి యాక్టివ్గా బాగా అర్థమయ్యి మన బ్రెయిన్లో ఉండి మనం ఎగ్జామ్స్ బాగా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా పేరెంట్స్, కొంతమందికి ప్రాపర్ గోల్ అనేది ఉండదు ఫ్రెండ్స్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మనకు ఫీజు కడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, మన పేరెంట్స్ మిడిల్ క్లాస్ వల్ల మనకు ఫీజు కట్టంగా ఏం మిగులుతుంది డబ్బులు వాళ్ళకి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా చూడడం వల్ల వాళ్ళలో డిస్ట్రాక్షన్స్ రావు. అందుకోసం పిల్లలు గమనించి బాగా కాన్సన్ట్రేషన్ చేసి పేరెంట్స్ ఇంట్లో ఇబ్బందుల్ని కూడా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ గోల్ని మనం ప్రతిరోజు చూసి ఆ గోల్ని మనము రీచ్ అవ్వాలి. ఈ విధంగా మనం చదివే చదువుని కరెక్ట్గా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటినీ ఫ్రెండ్స్ ఒక 21 days కంటిన్యూగా చేయడం వల్ల ఫ్రెండ్స్ మీకు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.